ఇంతకుముందు కూడా 21 లైక్స్ వచ్చాయి, కానీ కామెంట్స్ అయిపోయినాయి. ఇంకా కామెంట్స్ అయిపోతే గివేవే తీయడానికి రాదు కదండి. నేను ఆల్రెడీ మీకు చూపించాను, అది ఎందుకు అయిపోతుందో ఒకసారి తెలిస్తే మాత్రం చెప్పండి. ఏమైనా ప్రాబ్లం అయిందా? అర్థమైతలేదండి దేనికి ఆగిపోయినాయో అనేది. 14 లైక్ సుమతి రెడ్డి 14 లైక్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. కానీ ఇలా కామెంట్స్ మళ్ళీ అయిపోయినాయి సిస్టర్, ఎందుకో అర్థమవుతలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి సిస్టర్స్, ఈ కామెంట్స్ ఎందుకు అయిపోయినాయో అర్థమవుతలేదు. లైక్స్ వస్తున్నాయి, మెంబర్స్గా అనిపిస్తున్నారు, కాకపోతే కామెంట్ రావట్లేదు. ఫిఫ్టీన్ లైక్ డన్, థ్యాంక్ యూ అండి. కానీ కామెంట్స్ వస్తలేవండి. నేను ఈ ఫోన్లో చదువుతున్నాను, ఇంకొక ఫోన్లో చదువుతున్నాను, ఏమైందో ఏమో అర్థం కావట్లేదు. హాయ్ అక్క, హాయ్ హాయ్ అండి. అర్థమవుతలేదు సిస్టర్, ఎందుకో ఏమో కామెంట్స్ ఇల్లు వస్తలేవు. 50 లైక్స్ 16 లైక్స్ వస్తున్నాయి, కామెంట్ అయిపోతున్నాయి, ఎందుకు అంటారు అసలు. ఛానల్ యాక్టివిటీ ఇది ఒకసారి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చాట్ మెసేజెస్ ఇన్ ద లాస్ట్ ఇయర్. వస్తలేవు సిస్టర్ 65 లైక్స్కి ఇవి. తిన్నారా అక్క? తినలేదు సిస్టర్. అర్చన సిస్టర్ గారు ఇది కనబడట్లేదు సిస్టర్. ఇది మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా మళ్ళీ ఆగిపోయింది, కామెంట్స్ అనేటివి ఆగిపోయినాయి. ఎందుకో తెలిసే చెప్పండి ఎవరైనా. నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. ఇవి మళ్ళీ స్క్రోలింగ్ అవుతున్నాయి, కాకపోతే ఇంకా శృతి సిస్టర్ అప్పుడు పెట్టినది ఎవరు, శిరీష సిస్టర్ లైఫ్ ఇస్ టూ షార్ట్ అని ఉంది కదా, ఆ సిస్టర్దే అయిపోయింది ఫోన్ అనుకుంటా. ఫోన్లో మామూలుగా ఏమైనా ఫొటోస్ ఎక్కువ ఉంటే కూడా అలా అవుతాయి సిస్టర్, కానీ లైవ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా అని అనుకుంటున్నాను. గ్యాలరీలో మొత్తం ఫొటోస్ డిలీట్ చేస్తే వస్తుందేమో కదా సిస్టర్. వీడియోస్ ఫొటోస్ చాలా అయినాయి, అందుకని అవన్నీ డిలీట్ చేయాలేమో. 50 లైక్స్ వచ్చాయి. ఓకే సిస్టర్, నేను అవన్నీ డిలీట్ చేసి చూస్తాను, ఒకవేళ అప్పుడు ఈయన వస్తుందేమో చూద్దామండి. అలా ఏమి ఉండదు అండి, ఫొటోస్కి ఉండదా సిస్టర్ అర్చన సిస్టర్? మరి ఎందుకు అసలు ఆ మెసేజ్ల కాడ అయిపోతున్నాయి, కొద్దిసేపు కాగానే అయిపోతున్నాయి, ఎందుకు రావట్లేదు? ఎందుకు అయిపోతున్నాయి అంటారు సిస్టర్ మెసేజెస్? మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ లైవ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ అయిపోతుంది. అదే ఎందుకు అని అర్థం అవుతలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, చూద్దామండి ఎవరికైనా.